హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఇదైతే థర్డ్ డే వ్లాగ్ బ్యాంకాక్లోనే అనమాట. ఈరోజు అయితే మేము బ్యాంకాక్ నుంచి కార్బీకి షిఫ్ట్ అయిపోతున్నాము. మేము వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే మెరైన్ పార్క్ అండ్ సఫారీ వరల్డ్ అనమాట. ఇక్కడ ఇది వచ్చి కౌంటర్ అనమాట. ఈ కౌంటర్లో చెప్తారు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది, మేమేం తీసుకున్నాం, ఎక్కడికి వెళ్ళాం, మేమేం చూసాం అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ వీడితో చాలాసేపు మాట్లాడితే మేము లాస్ట్ కంక్లూజన్కి ఏమొచ్చామంటే ఏసీ బస్సులో వెళ్ళాలి అని చెప్పి కంక్లూజన్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ మాకు టైం అనేది చాలా తక్కువ, సో దానివల్ల బస్కి వెళ్ళాల్సి వచ్చింది. మాకు 3:30కే కార్బీ ఫ్లైట్ అనమాట. అందుకని చెప్పి ఎర్లీగా రెడీ అయ్యి ఎర్లీగా అన్నీ చేసేసుకున్నాం అనమాట. అయితే ఈ సఫారీ వరల్డ్ వచ్చి 200 ఎకరాలు ఉందన్నమాట. ఏషియా మొత్తంలోని కూడా అతిపెద్ద జూ పార్క్ అనమాట. ఈ పార్క్ని 2 డివిజన్స్ చేశారు, సఫారీ పార్క్, మెరైన్ పార్క్ అనమాట. ఇది ఎక్కడుంది అంటే 99 పాన్యా ఇందిరా రోడ్లో శాంబా తవాన్ టాక్ అనే ఏరియాలో, క్లాంగ్ శాంబా అనే ఏరియాలో బ్యాంకాక్లో ఉందన్నమాట. మేమైతే టైం సరిపోక ఫుల్గా చూడటం కుదరలేదు. చెప్పాను కదా కార్బీ ఫ్లైట్ ఉంది 3:30కే అని చెప్పి. సో మాకు సెకండ్ ఆప్షన్ లేక ఈ బస్లో జూ మొత్తాన్ని చూసేసామన్నమాట. ఇది మొత్తం కూడా మాకు 1 అవర్ పట్టింది మొత్తం అంతా చూపించడానికి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ జిరాఫీస్, అంటే మేము చూసినవి అయితే జిరాఫీస్, జీబ్రాస్, లయన్, టైగర్ అండ్ కొన్ని యానిమల్స్ చూసామన్నమాట. డియర్స్, క్యామెల్ అలాగా. మీకు వీడియోలో చూస్తే తెలుస్తుంది మేము ఏమేమి చూసామా అనేది. అండ్ ఇందులో కూడా డిఫరెంట్స్ ఉన్నాయి. ఏంటి అంటే జిరాఫీ ఫీడింగ్ అని చెప్పి మనం నడుచుకొని వెళ్ళామనుకోండి, ఈ జిరాఫీ ఫీడింగ్ అనేది మనం చేయించవచ్చు. మేము బస్సులో వెళ్ళడం వల్ల జిరాఫీ ఫీడింగ్ అనేది మేము చేయించడానికి కుదరలేదు. అండ్ టైగర్ ఫీడింగ్ అండ్ టైగర్ని పట్టుకోవడం, డాల్ఫిన్ పార్క్, ఇంకా వెరైటీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. మేమైతే అవన్నీ మిస్ అయ్యాము. యాక్చువల్లీ మేము టైగర్ ఫీడింగ్ అని చెప్పి వెళ్ళడం అయితే, కానీ అదైతే మధ్యాహ్నం 3 గంటలకంట. సో మరి మాకు ఇంకా టైం సరిపోక ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్లో కనిపించేవి మాత్రమే వెళ్ళి అలా బస్సులో చూసేసి వచ్చేసాము. వాళ్ళైతే ఇచ్చిన క్యాప్షన్ అయితే ఓన్లీ 30 మినిట్స్లో మొత్తం బస్సులో చూపించేస్తారని చెప్పారు, కానీ బస్ డ్రైవర్ చాలా స్లోగా తీసుకెళ్ళి మొత్తం పార్క్ మొత్తాన్ని, జూ మొత్తాన్ని కూడా మాకు ఒక 1 అవర్లో చూపించేశాడు అనమాట. ఇలాంటి పార్క్లే మన వైజాగ్లో కూడా ఉంటాయి, కానీ మనది కొంచెం చిన్నదనమాట. అండ్ ఆల్సో ఇన్ని యానిమల్స్ ఉండవు, మన దగ్గర ఒకటో రెండో కల్పిస్తాయి. అందుకనేమో ఇది అతిపెద్ద జూ అని చెప్పి నేమ్ వచ్చింది. మీకైతే నేను ఏసీ బస్సులో వెళ్ళేటప్పుడు ఎంత ఛార్జ్ అవుతుంది ఏంటి అనేది నేను చెప్పలేదు కదా. ఇక్కడ ఏంటంటే ఫారినర్స్కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది, నార్మల్గా లోకల్ వాళ్ళకి అయితే ఒక కాస్ట్ ఉంటుంది. ఏసీ బస్ అయితే ఒకటి ఉంటుంది, నాన్ ఏసీ బస్ అయితే ఒకటి ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళు కోంబో ఆఫర్స్ కూడా ఇస్తారు. మనం వెళ్ళేటప్పుడు ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్లోకి వెళ్ళొచ్చు అనమాట. వాకబుల్గా కూడా చక్కగా వెళ్ళొచ్చు అండి. కాకపోతే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వాకబుల్గా మాకు వెళ్ళాలని అనిపించలేదు. అండ్ ఆల్సో టైం కూడా మాకు లేదు. అండ్ ఇంకొకటి, పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇలా బస్ ప్రయాణమే చాలా మంచిదండి. భయపడకుండా చక్కగా చూస్తారు, ఎంజాయ్ కూడా చేస్తారు. చూస్తున్నారు కదా ఇక్కడ మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. చాలామంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా బస్సే ప్రిఫర్ చేశారు, బస్సులోనే చక్కగా వెళ్ళారు. సరేలేండి, కానీ ఈ కాస్ట్ చెప్తాను చూడండి. వీకెండ్స్లో అయితే ఒక కాస్ట్ ఉంటుంది, వీక్ డేస్లో అయితే ఒక కాస్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే వీక్ డేస్లో 600 బాత్స్ అనమాట. అండ్ వీకెండ్స్లో అయితే 650 బాత్స్. పిల్లలకైతే 400 బాత్స్ వీక్ డేస్లో. వీకెండ్స్లో అయితే 450 బాత్స్ అనమాట పిల్లలకి. మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి 600 బాత్స్ అంటే 600 × 2.7 చేసుకోండి, 620 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ పిల్లలకు వచ్చి 1080 పడుతుంది అనమాట మన కాస్ట్లోని, అంటే పర్ హెడ్ అంత పడుతుంది అనమాట. మేమైతే చాలా షోస్ మిస్ అయ్యామండి, చాలా ఫీల్ అయ్యాం కూడా మిస్ అయినందుకు. మేము చాలా ప్లాన్స్ చేసుకొని వెళ్ళాము అసలు సఫారీ పార్క్కి, కానీ అస్సలు కుదరలేదండి. పిల్లలైతే చాలా ఫీల్ అయ్యారు. చాలా అనుకున్నాం మమ్మీ చాలా మిస్ అవుతున్నాము అని చెప్పి, కానీ మాకు సెకండ్ ఆప్షన్ లేదమ్మా అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. అండ్ ఆ రోజు అయితే మాకు మార్నింగ్ కూడా క్యాబ్ చాలా ఎర్లీగా వచ్చేసింది, 7:30 to 8 అరౌండ్లో.
మార్నింగ్ టిఫిన్ చేయడానికి కూడా కుదరలేదనమాట. పిల్లలకి అక్కడ ఉన్న బ్రెడ్ అది పెట్టేసి రెడీ చేసి తీసుకెళ్ళిపోయాను. మేమైతే అసలు ఏమీ తీసుకోలేదు. ఇంకా మధ్యాహ్నం మొత్తం అంతా తిరిగి మేము చూసుకొని బయటకు వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఫ్లైట్కి రీచ్ అవ్వడానికి కూడా తక్కువ టైం ఉందని చెప్పి ఇంక అక్కడ దగ్గరలో ఉన్న 7/11కి వెళ్ళామన్నమాట. మనకి ఇక్కడ డీమార్ట్ ఎలాగో ఏరియాకి ఒకటి ఉంటుంది అన్నట్టుగా వీళ్ళకి 7/11 కూడా అలా ఉంటుంది అనమాట. చాలా పెద్దగానే ఉంటుంది. దొరకని ఐటమ్ అంటూ ఇందులో ఏమీ ఉండదండి. మాకు ఎమర్జెన్సీ అయ్యి ఆకలి వేసి ఇంక ఏం చేయాలో తెలియక డ్రైవర్కి చెప్తే డ్రైవర్ ఏమో లేట్ అయిపోతుందండి, మీరు ఫుడ్ అది తీసుకొని వెళ్తే ఆర్డర్ చేసి ఆ ఫుడ్ వచ్చేసరికి సగం టైం అంతా అయిపోతుంది, కాబట్టి దగ్గరలో ఉన్న 7/11కి తీసుకెళ్తాను, మీకు ఏం కావాలో తీసుకోండి అని చెప్పాడు అనమాట. ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక అక్కడ ఉన్న శాండ్విచెస్ అండ్ ఆల్సో కేక్స్ తీసుకున్నామన్నమాట. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు నార్మల్గా ఉంటుందో కూడా తెలియదండి. సడన్గా వర్షం పడిపోతూ ఉంటుంది. కానీ లక్ ఏంటంటే మేము బయలుదేరేటప్పుడు వర్షం పడేది, మేము దిగే టైం కల్లా ఆగిపోయేది అనమాట. ఇంకా థాయిలాండ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. మేము ఇక్కడ నుంచి టికెట్స్ అవి బోర్డింగ్ పాస్ అవి తీసుకున్నానండి. ఇంత కంగారు పడి గాబరా పడిపోయి ఏమీ తినకుండా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం కదా. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఏదో వెజ్ తీసుకున్నారనమాట మా ఆయన. సండే కదా మేము తినము. నేను కూడా జస్ట్ టేస్ట్ చేశాను కానీ నాకు అంత అయితే ఏమీ నచ్చలేదండి. అండ్ పిల్లలు అయితే KFC తీసుకుంటున్నారు. ఫ్లైట్ అయితే ఒక 1.5 hour లేట్ అయింది. అప్పుడు అనిపించింది అనమాట, ఇంత హైరాణగా వచ్చేసాం, వేరే ఏదైనా చూసినా బాగుండేది అని చెప్పి. కానీ ఏం చేస్తాం, మనకి చూసే లెక్కలేదనమాట. అండ్ ఫ్లైట్ అయితే వచ్చేసింది, ఇంకా ఎక్కేసాము. అండ్ డే టైం వ్యూ ఇలా ఉందన్నమాట బ్యాంకాక్ మొత్తం కూడాను పైనుంచి. కార్బీలో ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడెక్కడ చూసాము, ఏంటి మా రూమ్ అనేది ఎలా ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ట్రిప్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అంటే నాకు ఇన్స్టాలో వాగిపల్లి గాయత్రి దేవి అని ఉంటుంది, నాకు టెక్స్ట్ చేయండి, నేను మీకు అప్డేట్ చేస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. దీనికి ప్యాకేజెస్ అవి కూడా ఉన్నాయండి. వీటి డీటెయిల్స్ ఎవరికి కావాలన్నా కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఆర్బీఐ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. బాయ్ బాయ్.